హాయ్ ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో వల్ల చాలామంది కోపం వస్తుంది క్రైస్తవ యవనస్తులకి, కానీ ఇది వాక్యానుసారం కాదు. ఈ ఫోటో చూడండి. ఈ వీడియోస్ అన్ని నేను చూస్తున్నప్పుడు వీళ్ళు అన్యజనులేమో అనుకున్నాను, కానీ వీళ్ళు మన క్రైస్తవ యవనస్తులే. చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో వాక్యానుసారం కానీ అజ్ఞానంతో కూడిన సాక్ష్యాల వల్ల, వర్షిప్స్ వల్ల, ఇలాంటి అజ్ఞానంతో కూడిన ఆరాధన వల్ల అనేకమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే పేరుతోనే దేవునికి అవమానం తెప్పించే పరిస్థితుల్లో క్రైస్తవులు బ్రతుకుతున్నారు. చాలామంది ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ ద్వారా బలపడి ఉండొచ్చు, మారి ఉండొచ్చు, లేదా బలమైన తీర్మానాలు తీసుకుని ఉండొచ్చు. రాజ్ ప్రకాష్ పాలనను విమర్శించడానికో లేదా కాన్ఫరెన్స్ వెళ్ళిన వాళ్ళని విమర్శించడానికో కాదు, క్రైస్తవులుగా వాక్యానుసారంగా మనల్ని విమర్శించుకోవడానికి. ఇది నేను చేస్తుంది కరెక్టే అని కామెంట్లలో వీడియోస్ పెట్టుకుని ఎవరైతే వాళ్ళు వాక్యానుసారమైన సమర్థించుకుంటారో వాళ్ళ కోసం ఒకసారి ఆలోచించండి, ప్రశ్నించుకోండి. వాక్యానుసారంగా వాక్యం ఈ ఆరాధన అంగీకరిస్తుందా, లేదా దావీద్ గారి ఆరాధన అంగీకరిస్తాడా? సమరీ స్త్రీతో మాట్లాడిన యేసుప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పిన యేసుప్రభు ఈ ఆరాధన అంగీకరిస్తాడా? లేదా ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరినొకరిని హెచ్చరించుకోవాలని చెప్పిన పౌలు ఈ ఆరాధన అంగీకరిస్తాడా? అది పాట వింటేనే కానీ అర్థం కాదు అది క్రిస్టియన్ కాన్ఫరెన్స్ అని. కొన్ని వీడియోస్లో భయంకరంగా కేకలు అరుపులు అరుస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, కేకలు వేయడం వాక్యానుసారమా? కాదు. ఆరాధన అంటే మనం అరవడం, కేకలు వేయడం కాదు, మన హృదయంలో వినబడే దేవుని స్వరానికి స్పందించడం. ఆరాధన అంటే శరీరం కదలడం కాదు, మన హృదయం కదలడం. ఒకసారి యేసుప్రభు చెప్పిన ఈ మాట చూడండి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడి ప్రవేశించను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎప్పుడు ఇలా మారుతామంటే మనం వాక్యానుసారమైన క్రైస్తవులుగా ఉన్నప్పుడే. లోకంలో ఉన్న వారికి, సంఘంలో ఉన్న వారికి, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి, లోకానికి క్రైస్తవునికి తేడా అనేది కనిపించాలి. అది మన క్రైస్తవ జీవితమే చూపిస్తుంది. దేవుడు ఏంటో తెలియకుండా, వాక్యంలో దేవుడు ఎలా ఉన్నాడో తెలియకుండా దేవుడిని ఆరాధించడం సాధ్యమే అంటారా? మనం నమ్ముకున్న దేవుడు చాలా ప్రత్యేకమైన పరిశుద్ధుడు. అందుకే ఆయన ఆరాధన కూడా ప్రత్యేకమైన విధానంలోనే ఉండాలి. లోకం వంటి ఆరాధన క్రైస్తవుడిగా మనం చేయకూడదు. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని బాధపరుచుంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఇది వాక్య విరుద్ధం. ఇది ఆత్మలో దావీదు డాన్స్ చేశాడు అని మీరు చెప్తారు. దావీదు అంత సీన్ మీకు లేదు. దావీదు దేవునికి హృదయానుసారుడు. మీరు హృదయానుసారులా? మీకు అంత ఉందా దేవుల్లో? మానండి. మీరు ఒకసారి ఆ డాన్స్ వీడియో తీయండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, సినిమా డాన్స్లను చూడండి. ఏం తేడా ఉండదు. ఆత్మ పేరిట డాన్స్ వేయడం, ఆత్మ పేరిట అరవడం, ఆత్మ పేరిట గందరగోళం చేయడం, దైవజనులు అరవడం, కాంగ్రిగేషన్ అరవడం, దానికి మ్యూజిక్ వాళ్ళు జతకలరు. ఈ మ్యూజిక్ని బట్టి వాళ్ళు పైకి వెళ్ళడం. ఇదంతా ఆత్మకార్యం కాదని మీకు మనం చేస్తున్నాను ఈ సాయంత్రం. ఆత్మకార్యం ఎప్పుడు కూడా క్రీస్తుకు విరుద్ధంగా, ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉండదు.